ఫ్రెండ్స్, నేను ఈరోజు సేమియా ఉప్మా చేయబోతున్నాను. వాటికి కావాల్సినవి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ మీద పెనం పెట్టుకొని సేమియాలు ఇట్లా ఫ్రై చేసుకుంటాను. లైట్గా ఆయిల్ వేసే పని లేదండి. ఇలా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద గిన్నె పెట్టుకున్నాను. అది హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేస్తున్నాను. అది హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుందాం. అది కొంచెం హీట్ అయింది. పోపు దినుసులు వేసుకున్నాను. అవి కొంచెం చిటపటలాడాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు, కొంచెం శనగపప్పులు కూడా వేసుకోవాలండి. నేనైతే వేసుకుంటూ వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇది కొంచెం ఫ్రై అయ్యాలి. ఇవి నేను గ్లాస్ తీసుకున్నానండి. ఇదే గ్లాస్తో వాటర్ కూడా పోస్తాను. ఇప్పుడు వేగిపోయింది. ఇది కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ గ్లాస్ తోటే వాటర్ పోస్తున్నాను. రెండు గ్లాసులు పడతాయండి వాటర్. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. టేస్ట్ చూసుకొని సరిపోకపోతే వేసుకోండి. బాగా మరిగించుకోవాలండి. మీరు గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అండి. మీరు ఈ గ్లాస్తో తీసుకున్నట్లయితే ఆ గ్లాస్లోనే వాటర్ పోసుకోవాలి. ఇదిగోండి, ఇలా తెరులుతున్నాయి కదా, బాగా తెల్లేటట్టు కాబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న సేమియాలను వేద్దాము. వేయించి పెట్టుకుంటే ఏంటంటే కొంచెం సేమియా అనేది కరుసుకోకుండా పొడిగా బాగుంటుందండి, మెత్తగా ఉండకుండా. ఇదిగోండి, నేనైతే సేమియా వేసేసాను. ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇలా ఉడుకుతుంది. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. అవి కొంచెం ఎండిపోయినాక ఉంచుకోవాలి. ఫైనల్గా ఉడికిందండి. ఇలా ఉన్నప్పుడు దించేసుకోవాలి. ఉడికేసిందండి. ఇలా ఉన్నప్పుడు దించేసుకోవాలి. ఇంకా వాటర్ చూడండి లేవు అసలు. ఓకేనండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే ఇలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి.